పరిణామం చోటు చేసుకుంది. టీడీపీలో చేరారు వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. వసంత కృష్ణ ప్రసాద్ ఎప్పుడైతే అక్కడ తిరుపతిరావును ఇన్ఛార్జిగా నియమించారో, ఇప్పుడైతే వసంత కృష్ణ ప్రసాద్కు టికెట్ లేదు అని చెప్పారు. అప్పటి నుంచి ఆయన అసంతృప్తిగానే ఉన్నారు. టీడీపీ నేతలతో టచ్లోనే ఉన్నారు. వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పుడు టీడీపీలో చేరారు. అయితే వసంత కృష్ణ ప్రసాద్ రాకను అక్కడి నుంచి వ్యతిరేకిస్తున్నారు దేవినేని ఉమా. ఈసారి కూడా మైలవరం టికెట్ను ఆయనే ఆశిస్తున్నారు. అయితే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి వచ్చినట్లయితే తన సీటు గల్లంతవుతుందేమోనని దేవినేని ఉమా భయపడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా పైకి తేలలేదు. కానీ వసంత కృష్ణ ప్రసాద్ రాకను మాత్రం ఆయన వ్యతిరేకిస్తూనే వచ్చారు. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ కండువా కప్పుకొని టీడీపీలో చేరారు. ఇటీవల వైసీపీకి ఆయన రాజీనామా చేశారు. అయితే వసంత కృష్ణ ప్రసాద్ చేరికకు దేవినేని ఉమా దూరంగా ఉన్నారు. మైలవరం ఎన్నాళ్ళు దేవినేని ఉమా వర్సెస్ వసంత కృష్ణ ప్రసాద్ అన్నట్టుగా అక్కడ రాజకీయాలు నడిచాయి. ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ చేరికతో ఉమా పరిస్థితి ఏంటి అనే దానిపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అయితే దేవినేని ఉమా మాత్రం తన పని తాను చేసుకు వెళ్ళిపోతున్నారు. తనకే సీటు వస్తుందనే ధీమాలో ఇటు వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నారు. వసంత కృష్ణ ప్రసాద్కు సీటు ఇస్తే దేవినేని ఉమా ఏం చేస్తారు అనేది ఇప్పుడు అక్కడి రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. ఇప్పటి వరకు మైలవరంలో ఉప్పు నిప్పుగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్, దేవినేని ఉమా ఇద్దరూ కలిసి పని చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇద్దరు కూడా అక్కడ సీటు నాకే వస్తుందనే ధీమాలో ఉన్నారు. కానీ వసంత కృష్ణ ప్రసాద్ చేరికకు మాత్రం దేవినేని ఉమా దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఏం జరగబోతోంది? మైలవరం నియోజకవర్గంలో ఏం జరగబోతోంది? కేపీకి సీట్ ఇస్తే దేవినేని ఉమా పరిస్థితి ఏంటి? ఎస్ రోహిత్, మైలవరంలో మాత్రం టీడీపీ రాజకీయాలు మాత్రం చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి రాజీనామా చేసి ఈరోజు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన ఒకటే చెప్పారు, నాకు వైసీపీలో పెద్ద గౌరవం లభించలేదు, నేను అందుకే టీడీపీ వైపుకి వెళ్తున్నాను, ముఖ్యమంత్రిగా చంద్రబాబుని చూడాలని అనుకుంటున్నాను, నాకు టికెట్ ఇస్తానంటే పోటీ చేస్తాను, లేదనుకున్నా కూడా నేను సైలెంట్గానే పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తాను అని చెప్పి హైదరాబాద్లో ఆయన మాట్లాడిన మాటలు. అయితే వసంత కృష్ణ ప్రసాద్ విషయంలో మాత్రం అధినేత చంద్రబాబు చాలా క్లియర్గా ఉన్నారు. టికెట్ ఈసారి కేపీకే ఇవ్వాలనే విషయాన్ని నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు వరకు మొన్నటి వరకు అక్కడ మొత్తం టీడీపీని తన భుజాల మీద వేసుకుని మోసిన దేవినేని ఉమా పరిస్థితి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దేవినేని ఉమాకి సీటు ఉంటుందా లేదా అనే చర్చ కూడా. డైరెక్ట్గా చంద్రబాబు క్లియర్గా ఒక మాట చెప్పారు, నేను సీటు ఇవ్వలేకపోతున్నాను, వేరే ఆల్టర్నేటివ్ చూస్తున్నానని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. సో దేవినేని ఉమా వర్సెస్ వసంత కృష్ణ ప్రసాద్ మధ్య మనం చూడొచ్చు 2019 ఎన్నికలు ఎంత హోరాహోరిన జరిగాయో మనం చాలా స్పష్టంగా చూసాం. వాదనలు, ప్రతివాదనలు, పర్సనల్ అటాక్స్, అంత దూరం జరిగిన ఘర్షణలో ఇప్పుడు ఇద్దరు ఒకే పార్టీలో చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు దేవినేని ఉమా ఈ రోజు వరకు కూడా పార్టీలో మొన్న ఆయన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిచి చెప్పినప్పటికీ కూడా ఆయనేమీ వినలేదు. ఆయన పార్టీగా ఆయన మైలవరంలో తన పాదయాత్రలు, తన ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గా చేసుకుంటూనే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడేమో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కేపీ తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు చంద్రబాబు సమక్షంలో. ఇప్పుడు రేపు టికెట్ ఎవరికి ఇస్తారో అనేది ఒక పెద్ద చర్చ. అయితే ఈరోజు కేపీ జాయినింగ్కి కూడా, హైదరాబాద్ జాయినింగ్ కూడా దేవినేని ఉమా హాజరు కాలేదు. ఆయనకి మొదటి నుంచి కూడా ఆయనతో బాగా గ్యాప్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య కొంత బాగా గ్యాప్ అన్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులతో ఆయనతో కలిసి చేసేది లేదు అనేది ఉమా తన వర్గీయుల మధ్య చెప్తున్నారు. ఇటీవల కాలంలో ఉమా ఒకటే చెప్పారు, నన్ను తెలుగుదేశం 2014లో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా అప్పుడుగా ఉన్న ఎంపీగా ఉన్న కేశినేని నాని కేపీని ఎంకరేజ్ చేశారు. అప్పుడు ఇసుక అంతా కూడా కేపీ కృష్ణప్రసాద్ ఇసుక మొత్తాన్ని కూడా దోచుకు వెళ్ళి హైదరాబాద్కి తరలించుకున్నారు. అయినా నేనేం మాట్లాడలేదు, కొందరు పెద్దలకు గౌరవం ఇచ్చాను, చంద్రబాబు నాయుడు మాటలు విన్నాను. కానీ అదే ఆ వ్యక్తి 2019కి వచ్చేసరికి వైసీపీలో జాయిన్ అయ్యి నా మీద పోటీ చేశారు. సరే, నేను ఓడిపోయాను, కానీ నేను మాత్రం పార్టీకి, అధినేత మాటలకి కట్టుబడే ఉన్నాను తప్పితే చివరికి తన చనిపోయినప్పుడు కూడా తన ఒంటి మీద తెలుగుదేశం జెండానే ఉంటుంది తప్పితే వేరే జెండా ఉండదు అనేది ఉమా చాలా గట్టిగా చెప్తున్న మాటలో ఆయన చాలా భావోద్వేగానికి గురై ఈ వ్యవహారాన్ని తన అంచనాలతో కూడా చెప్పిన పరిస్థితి మనం చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దేవినేని ఉమా పరిస్థితి ఏంటి అంటే, ఉమా ఇప్పుడు అక్కడ
పోటీ లేకపోతే సీటు ఇవ్వకపోతే దేవినేని ఉమాకి సంబంధించిన పరిస్థితిలో పెలంనూరుకి ఏమన్నా ఛాన్స్ ఉంటుందా అంటే అక్కడ కూడా వేరే పేర్లను బట్టి ఐవీఆర్ఎస్ సర్వేసు చేస్తున్న పరిస్థితి తెలుగుదేశం చేస్తుంది. దాంతో దేవినేని ఉమా ప్రస్తుతానికి సైలెంట్గానే ఉన్నారు. మైలవరంలోనే తన క్యాడర్తో తనకున్న అంచనాగణంతో తన కార్యక్రమాలను చేసుకుంటూ పోతున్నారు. ఈరోజు హైదరాబాదులో కేపీ జాయినింగ్లో కూడా ఆయన ఎక్కడ కనపడలేదు, కనీసం అటువైపు కూడా ఆయన వెళ్ళలేదు. నిన్న భారీ ఎత్తున భారీ వాహనాలతో దాదాపుగా 40-50 కార్లతో హైదరాబాద్కి బయలుదేరి ఇక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్కి వచ్చారు. ఉదయాన్నే చంద్రబాబును కలిశారు. చంద్రబాబు సమక్షంలో ఆయన అంటే ఇప్పటి వరకు దేవినేని ఉమ్మకు ఇచ్చిన క్లారిటీ ఏంటి? ఎందుకంటే వసంత కృష్ణ ప్రసాద్ ఆయన ఎవరికి టికెట్ ఇచ్చినా నేను టీడీపీ కోసం పనిచేస్తానన్నారు. అవసరమైతే దేవినేని ఉమ్మతో కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి, విభేదాలు ఏమైనా ఉంటే వాటిని సార్ట్అవుట్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవినేని ఉమ్మ మాత్రం టికెట్ నాదే అని అనుకుంటూ ఉన్నారు. వసంత కృష్ణ ప్రసాద్ రాకను ఆయన కొంత వ్యతిరేకిస్తూ కూడా వస్తున్నారు. అందుకే ఈరోజు కూడా కనిపించారు. మరి అధిష్టానం నుంచి దేవినేనికి వెళ్ళిన సూచన ఏంటి? అంటే దేవినేనికి మాత్రం అధిష్టానం నుంచి ఒక క్లారిటీ ఉంది. మైలవరం పరిస్థితిలో నువ్వు కొంత సహకరించాలి, మాకు కొన్ని ఈక్వేషన్స్ వర్కౌట్ చేస్తున్నాయి అంటే ఇండైరెక్ట్గా ఆయన ఒకటే చెప్పారు, నీకు సీటు మైలవరంలో ఉండదు అని. నీ అవసరాలని మాకు వేరే దగ్గర అవసరమైతే పెనమలూరు కావచ్చు, ఇంకో ప్రాంతంలో కావచ్చు, కొన్ని ప్రాంతాలని మేము నీ పేరు మీద సర్వే చేస్తున్నాము, కొంత వ్యవహారాన్ని ఓపికగా ఉండు, కొంత ఓపిక పెట్టు, పార్టీ చెప్పిన డైరెక్షన్ని కాదని వేరే నిర్ణయాలకి వెళ్ళొద్దు అనేది చంద్రబాబు క్లియర్గా చెప్పారు. అయితే చంద్రబాబు మామూలుగా ఎవరితైనా సరే కొన్ని వ్యవహారాలు స్ట్రైట్గా కాకుండా కొత్త ఈక్వేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు. సో అందులో భాగంగానే ఆ విధంగానే ఆయనకి చెప్పారు. సో ఆయనకు ఒకటైతే అర్థమైంది, సో మైలవరం సీటు నాకు ఎగ్గొడుతున్నారు అని అందుకు ఆయన స్పష్టంగా ఉంది. తర్వాత రెండవది పెనమలూరు సీటు వస్తుందా లేదా అనేది కూడా తనకి ఇంకా పూర్తి స్థాయిలో నమ్మకం లేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను పార్టీని వీడాలా లేదు పార్టీ లైన్ ఏంటి అనే విషయంలో మాత్రం అందుకే అంటే వరుసగా జరుగుతున్న సమీకరణాలు లేకపోతే ఈక్వేషన్స్ ఏం జరుగుతున్నాయి వీటన్నిటిని ఒకసారి చూసుకుంటాం. కానీ ఇప్పుడు వరకు తాను ఎక్కడ బయటపడ్డం లేదు. తన పని ఏదో తాను చేసుకుని పోతున్నారు. సరే డబ్బున్న వాళ్ళు వస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, వాళ్ళందరితో కలిసి మనం పనిచేయాలా, నేను వాళ్ళ దగ్గర పనిచేయాలా అన్న మాటలు కూడా ఆయన ఇంటర్నల్గా జరుగుతున్న వాక్యాల్లో చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు తన కార్యకర్తలతో. సో అటువంటి పరిస్థితుల్లో దేవినేని ఉమా రేపు ఎటువంటి డెసిషన్ తీసుకుంటాడు? దేవినేని ఉమా వసంతకి నిజంగానే వాళ్ళిద్దరూ కలిసి ఏమన్నా కూర్చొని సెట్ చేసుకునే పరిస్థితి ఉంటుందా మైలవరంలో? లేదు అధిష్టానం ఉమాకి మైలవరం కాకుండా పెనమలూరు లాంటి సీట్లు ఏమైనా కేటాయించే పరిస్థితి ఉంటుందా? ఈ రెండు కూడా చూడాలి. అయితే ఇది ఎన్ని రోజుల్లో సెటిల్ అవుతుంది, ఎక్కడ పరిస్థితులు అని. ఒకవైపు బీజేపీతో కూడా 2-3 రోజుల్లో ఈక్వేషన్స్ వర్కౌట్ అయిపోతున్నాయి, 5వ తారీఖు లోపల మొత్తం ప్రకటనలు ఉంటాయనే ఒక ఆశతో టీడీపీ ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ఈక్వేషన్స్లో దేవినేని ఉమాకి స్థానం ఉంటుందా, లేదు ఈసారి దేవినేని ఉమా సైలెంట్గానే ఉండాల్సిన పరిస్థితి ఉందా, పోటీలో ఉంటారా ఉండరా, లేదు మైలవరం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా అనే అంశాలను కూడా ఆయన కొంత అంచనాలతో మాట్లాడుతున్నారు. చెబితే ఎక్కడ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితులు అయితే కనపడడం లేదు. రోహిత్ చూడాలి. ఇప్పుడు కేపీ కూడా అఫీషియల్గా జాయిన్ అయ్యారు కాబట్టి అఫీషియల్గా జాయిన్ అయ్యారు. ఆయన పార్టీ ఆఫీస్ కార్యాలయాన్ని కూడా రంగులు మార్చేశారు. ఆయన క్లియర్గా ఉన్నారు. ఆయన మాత్రం కొంత హోమాలో ఒక ధీమాలో ఉన్నారు, తనకి సీటు ఖచ్చితంగా తనకే ఉంటుందని. కానీ ఇప్పుడు దేవినేని ఉమా ఎటువంటి స్టెప్స్ చేస్తారు? ఒకవేళ దేవినేని ఉమాకి పెనమలూరు కానీ ఇంకో ప్రాంతంలో కానీ సీటు రాకపోతే ఆయన ఫర్దర్గా ఏ విధంగా అడుగులేస్తారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది రోహిత్. రైట్ కృష్ణమోహన్, కృష్ణా జిల్లా రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీలో చేరారు వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఇటీవలే వైసీపీకి ఆయన రాజీనామా చేశారు. అక్కడ టికెట్ను తిరుపతిరావుకు వైసీపీ కేటాయించడంతో వసంత కృష్ణ ప్రసాద్ రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు. కేపీ చేరికకు దేవినేని ఉమా దూరంగా ఉన్నారు. మైలవరంలో ఇన్నాళ్ళు దేవినేని ఉమా వర్సెస్ కేపీ అన్నట్టుగా నడిచింది. ఇప్పుడు కేపీ చేరికతో ఉమా పరిస్థితి ఏంటి అనే దానిపై ఉత్కంఠ కనిపిస్తోంది. ఇప్పటికే వసంత కృష్ణ ప్రసాద్ చెప్పారు, ఒకవేళ టీడీపీ పోటీ చేయమంటే చేస్తాను, లేదు ఏదైనా బాధ్యత అప్పగించినా నేను దాన్ని శిరస వహిస్తాను అని చెప్పారు. అంతేకాదు దేవినేనితో ఉన్న విభేదాలను సార్ట్అవుట్ చేసుకోవడానికి కూడా నేను దేవినేనితో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు రాజకీయపరమైన విభేదాలే కానీ వ్యక్తిగతమైనటువంటి విభేదాలు కాదు అని వసంత కృష్ణ ప్రసాద్ కొన్ని రోజుల క్రితం చెప్పారు. ఇప్పుడు ఇటు దేవినేని ఉమా తన పని తాను చేసుకు వెళ్ళిపోతున్నారు. టికెట్ తనకి వస్తుందని ధీమా